సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. వర్షం అయితే మార్నింగ్ నుంచి కొంచెం పడుతుంది. సో వర్షం పడుతుందో పడదో అయితే మాకైతే అసలు క్లారిటీ లేదు గైస్. సో ఇప్పుడు కూడా వర్షం పడేటట్లే ఉంది. సో మనమైతే ఫాస్ట్ అయితే తినేసి షాప్కి అయితే వెళ్ళిపోదాం. సో హే గైస్, టైం చూడొచ్చు ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది టైం. సో మనం ఇంటర్సం కూడా అయిపోయింది గైస్. వర్షం మార్నింగ్ నుంచి ఒకటే సతాయిస్తుంది, పడేటట్లే లేదు. సో లంచ్ స్పెషల్ క్యారెట్ అండ్ కింద వేడి ఆమ్లెట్ ఇంకా వైట్ రైస్. సో మా మమ్మీ మాత్రం ఒకటే నన్ను అయితే సతాయిస్తుంది గైస్, ఏం చేద్దామని చెప్పండి. సో ఇగో ఇప్పటిదాకా వర్షం పడ్డది. సో మళ్ళీ ఇక ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వాతావరణం అయితే ఎవరికి అర్థమవుతలే గైస్. సో చెట్లు కూడా ఒకటే సతాయిస్తున్నాయి. ఈ చెట్టు గ్రోత్ మంచిగా ఉన్నాయి కానీ ఇవి రెండు ఇట్లా పువ్వులు వస్తలేవు. సో ఐ డోంట్ నో. సో హే గైస్, అన్ని పని అయితే మళ్ళీ ఒకసారి దావత్ ఇస్తుండు. సో చికెన్ బాబు తీసుకొచ్చిండు. సో అన్నయ్య వెజ్ ఏది చికెన్ ఏది? చికెన్ కాదు, ఇవన్నీ ఇవి తీసుకొచ్చిండు. ఇది పాప వచ్చేసి మాత్రం సందీపన్న వాళ్ళ చిన్న బిడ్డే. సో ఆమెకైతే కేక్ తీసుకొచ్చాను. మా పంతులాడు అయితే నాన్ వెజ్ తిన్నారు కాబట్టి తెచ్చుకుని తిల్కోష్. సో ఇది దాబెట్టి ఆట ఆడిపిద్దామన్నా వాడు ఏడుస్తాడు. సో చలో మనం దీంతో అయితే కంటిన్యూ అయిపోదాం. సందీపన్న ఫుల్ ఆకలిపోయింది ఉంది గైస్. ఆల్రెడీ ఒకటి ఫాస్ట్ ఒకటి అయితే లేవటేసేసాడు. సో హే కదా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం 9:30 అయింది. సో మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికి ఫైట్ అయింది గైస్. ఇద్దరు మాట్లాడుకుంటలేరు. సో నాకు తెలియదు, మా అక్క అయిపోయింది ఇప్పుడే. సో ఫ్రిడ్జ్ నాకు చూసి అలవాటు గైస్ ఎప్పుడైనా. సో ఇలా అయితే పోలేలు ఇంకున్నాయి గైస్. పప్పు చేసింది మమ్మీ. ఏమైనా స్పెషల్ ఉండొచ్చా నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఇందులో పకోడీలు, వైట్ రైస్ మధ్యాహ్నం చేసింది. సో ఇలా అయితే మురుకులు. సో ఇది గప్చుప్ వాటర్ అయితే పెట్టినారు గైస్. ఇంకా వచ్చేసి గరం పప్పు గైస్. పప్పు అయితే మా మమ్మీ చిత్తగొట్టేస్తుంది గైస్. పప్పు అయితే ఫుల్ అంటే ఫుల్ ఫేమస్ మా ఇంట్లో. సో నా ప్లేట్ అయితే తీసుకుందాం గైస్. నాకు ఈ ప్లేట్లో తప్ప వేరే ప్లేట్లో తినే అలవాటు లేదు. తింటే ఇక టైం బ్యాడ్ అయితే తింటా గైస్. సో అలాగనే కొన్ని వాటర్ కూడా పక్కన పెట్టేసుకుందాం. చలో మనకు తినే టైం అన్నీ దగ్గర ఉండాలి గైస్. ఊరికి లేచి అలవాటు లేదు. సో గప్చుప్ అయితే 3 పీసులు ఉంచినారు నాకైతే చూపిస్తాడని. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్.